దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ మా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడిచ్చినటువంటి ఘనమైనటువంటి కృపను బట్టి ప్రభుకి మహిమ కలుగునుగాక. దేవుని సన్నిధిలో ప్రాముఖ్యంగా ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి పాయింట్ విషయాన్ని మీకు తెలియజేయడానికి వీడియో మీకు అందిస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా వినండి. ఇందులో ఉన్న సత్యాన్ని మీరు గమనించండి. ఇది మీకు అంగీకారం అయితే అనేకులకు షేర్ చేయండి. ఇది మా మెప్పు కొరకో, యూస్ కొరకో, పేరు ప్రఖ్యాతుల కొరకు చేస్తున్నటువంటి వీడియో కాదు ఇది. యేసుక్రీస్తు ప్రభువు వారు తన రక్తాన్ని కార్చి చిందించిన మూల్యమైన మహాదేవుని యొక్క సొత్తైనటువంటి దేవుని సంఘం నేడు దోచుకొనబోబడుతుంది. నేడు మోసపోతున్నటువంటి దినాల్లో ఉన్నాం కనుక మరి దేవుని సేవకులుగా ఇంటిని చక్కబెట్టమని ప్రభు హెచ్చరించారు. కొంతమంది సేవకులకి తెలియక హైందవ మతాల జోలికి, ముస్లిం మతాల జోలికి వెళ్తూ ఉంటారు. కానీ వాస్తవానికి ఈరోజు మన ఇంట్లోనే చెత్త పేరుకుపోయి ఉంది. ఆ చెత్తను కలుషితమైపోయినటువంటి ఆ క్రైస్తవ్యాన్ని శుద్ధి చేసి ప్రభు ఎదుట నిలబెట్టవలసినటువంటి బాధ్యత ప్రతి దేవుని సేవకుడి మీద, పిలుపున్న దర్శనం కలిగినటువంటి ప్రతి దైవ సేవకుడి మీద ఉంది. దేవుని కృప వల్ల ఈరోజు మీకు తెలియజేస్తున్న విషయం ఏమిటంటే, ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక దేవుని వల్లే కలిగాయి. ఆ దేశంలో ఉన్నటువంటి మానవులందరూ కూడా ఒక మనిషి నుండి మానవ సమాజం అంతా వచ్చిందని బైబిల్ చెప్తుంది. వాస్తవానికి ఈరోజు ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఆలినటువంటి కుల వ్యవస్థ అనేది మన భారతదేశంలో ఉండటం మనం కాస్త బాధపడవలసినటువంటి విషయమే. ఎందుకంటే ప్రపంచంలో మీరు 280 దేశాలు సుమారు మన వరల్డ్ వైడ్గా దేశాలుంటే ఏ దేశంలో లేనటువంటి కుల వ్యవస్థ మన భారతదేశంలోనే ఉంది. మతాలు కావచ్చు, కులాలు కావచ్చు, ఇవన్నీ కూడా మన దేశంలో ఎక్కువగా ఉంటాయి. సరే, ఆ మతం అనేది ఎలా వచ్చిందో చాలామందికి తెలుసు, కులాలు అనేవి ఎలా వచ్చాయో అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు నేను మాట్లాడే విషయం ఏమిటంటే, కొందరు లోకస్తులకి వారికి తెలియదు కనుక కులం నిజమనుకుని, కుల జాతి అనేటువంటిది మానవులకు కూడా జాతులు ఉన్నాయనుకుని వారు కులాన్ని పాటిస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా వాళ్ళు కూడా చాలామంది కుల వ్యవస్థ కూడా వారు నిర్మూలన చేస్తూ ఉన్నారు. కులాన్ని కూడా వాళ్ళు వివాహాలు చూడండి, వాళ్ళ వివాహాల్లో కూడా చాలామంది కులాన్ని పట్టించుకోవట్లేదు. వాళ్ళు కూడా లోకస్తులు, చాలామంది పద్ధతి కలిగిన వాళ్ళు, నైతిక విలువలు తెలిసిన వారు, మానవ సమాజంలో ఎలా బ్రతకాలో మరి సమాజానికి నేర్పిస్తున్నటువంటి వాళ్ళు కూడా లోకంలో చాలామంది ఉన్నారు. ఎవరిని మనం తప్పట్టడానికి లేదు. అయితే లోకాన్ని దేవుని వైపుకు త్రిప్పి మూఢ వ్యవస్థలో నుండి, అజ్ఞానములో నుండి బయటకు తీసుకొచ్చి దేవుని వైపు తిప్పవలసినటువంటి బాధ్యత కలిగి నేడు సేవకులు, దేవుని సేవకులని చెప్పుకుంటున్న కొంతమంది పాస్టర్స్ కుల వ్యవస్థతో బాగా ఎక్కువైపోతున్నారు ఈ కడవరి దినాలు. పరిశుద్ధ గ్రంథంలో ఒక ప్రాముఖ్యమైన మాట మీకు జ్ఞాపకం చేస్తా. గలాతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 26వ వచనంలో, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వల్ల దేవుని కుమారులై ఉన్నారు, క్రీస్తు లోనికి బాప్తిసమును పొందిన మీరు అందరూ క్రీస్తును ధరించుకున్నారు. బాప్తిసం పొందిన వాళ్ళందరూ కూడా ఎవరిని ధరించుకున్నారంటే క్రీస్తుని ధరించుకున్నారు. వాళ్ళు పాస్టర్సే కావచ్చు, విశ్వాసులే కావచ్చు. ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ క్రీస్తుని తెలుసుకుని నిజరక్షకుడని గ్రహించి హృదయ మార్పిడి చేసుకుని క్రీస్తును ధరించుకుంటున్న వారు క్రీస్తును ధరించుకున్నారు. అంటే బాప్తిసం పొందిన వాళ్ళందరూ క్రీస్తును ధరించుకున్నారని అర్థం. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని భేదము లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. మళ్ళీ అక్కడ క్రీస్తు యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. చూసారా, యేసుక్రీస్తునందు ఏకముగా ఉన్నాం. అంటే యేసుక్రీస్తు ద్వారా వచ్చినటువంటి ఈ క్రైస్తవ్య మానవ సమాజం ప్రతి ఒక్కరు క్రీస్తులో అవయవాలు. దేశాలకు కానీ, రాష్ట్రాలని కానీ, జాతులని కానీ, కులాలనేటువంటి భేదాలు
క్రైస్తవ్యంలో ఉండకూడదు. కానీ నేడు నేను విశ్వాసులకు తర్వాత చెప్తాను. ఇప్పుడు ముందు దేవుని సేవ పేరు పెట్టుకున్న వాళ్ళు కులాలు పేరు చెప్పుకునే రోజు సంఘాలు కడుతున్న వాళ్ళు లేరా? కులాల పేరు చెప్పి సంఘాలను కడుతున్న వాళ్ళు, కులాల పేరు చెప్పి విశ్వాసులను దొంగిలిస్తున్నటువంటి దొంగ సేవకులు క్రైస్తవ్యంలో జొరపడలేదా? వెళ్ళే కదా సర్పసంతానం అంటే. మొన్న ఒక దేవుని సేవకుడు ఎంత బాధపడుతున్నాడు. కులం పేరు చెప్పి అతని దగ్గరికి వచ్చేయమని బ్రతిమాలి తీసుకుపోయాడట. అతను కన్నీళ్లు కార్చి ఉపవాసం ఉండి ఆ ఆత్మను రక్షించుకుంటే, కులం చెప్పి మనం ఒక కులం, మనందరం ఒక చోటన ఉండాలా, మనందరం కూడా ఒక సంఘంగా ఉండాలని చెప్పి ఆ వ్యక్తిని దొంగిలించాడు. మరి ఇది దొంగ కాపురా, అర్థం చేసుకోండి. నిజం చెప్పండి, ఈరోజు కులతోలు వలచబడలేనటువంటి ఈ సర్పసంతానపు సేవకులు ఈ లోకంలో లేరంటారా? ఉన్నారు. ఇలాంటి వాళ్ళని మీరు ఎలా సపోర్ట్ చేస్తున్నారు? ఇలాంటి కులం అనేటువంటి ఆ ముసుగులో, ఆ మత్తులో ఉన్నటువంటి సేవకుల్ని పాస్టర్స్గా మీరు ఎందుకు గౌరవిస్తున్నారు? వారికి ఎందుకు విలువిస్తున్నారు? అలాంటి సంఘాలకు మీరు ఎందుకు వెళ్తున్నారు? ఆలోచించండి. బలిపీఠం మీద ఒక పొట్టేలుని కానీ, ఒక గొర్రెపోతుని కానీ, మేకపోతుని కానీ, ఒక దూడను కానీ, కోడిని కానీ వధించి బలి అర్పణ చేసేటప్పుడు ఏం చేస్తారు? తోలు తీస్తారు. తోలు తీసిన తర్వాత అది ఏది మాంసం ఎవరికి తెలియదు, అప్పుడు అగ్ని దిగి వస్తుంది. మరి కులతోలు తీయబడలేనటువంటి పనికి మాలిన సేవకుడా, నీవు నేడు సంఘాన్ని పరలోకాన్ని తీసుకెళ్ళగలవా? నీ సంఘములో ఉన్నటువంటి వాళ్ళందరినీ నీ ఇంటి పేరు చెప్పి, నీ కులం పేరు చెప్పి దొంగిలించామంటే మరి ఈ రోజున సంఘం దోపిడీ చేసావా లేదా? నువ్వు కులం పేరు చెప్పి రోజున సంఘాలు కట్టే వాళ్ళందరి సేవ ఒక దినాన కాలిపోద్ది, అదేం నిలబడదు రేపు. నిజంగా నీవు కష్టపడి ప్రయాసపడి రక్తం చెమట ఊడ్చి ఉపవాసాలుండి కన్నీళ్లు కార్చి ప్రసవేదన పడి ఆత్మను కన్నవా? కులం పేరు చెప్పి రోజున జనాలను ఎత్తుకెళ్తున్నావంటే పనికిమాల సేవకుడా, నీకు బుద్ధి తెచ్చుకో. ఇలాంటి పనికిమాల సేవకుల్ని సపోర్ట్ చేయకండి విశ్వాసులారా. మీరు వెళ్ళిపోవడం ఏంటి? బుద్ధిగా లేదా మీకు? మీరు క్రీస్తులోనికి బాప్తిసం పొందినటువంటి మీరు మీ కులం ఏంటి? మీరు అలాంటి వాళ్ళని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? మీరు ఈరోజు సంఘాల్లో చాలామంది ఫలానా కులం అని సంఘాలు వాళ్ళే ఉంటారు. ఆ పాస్టర్ గారికి సంబంధించినటువంటి విశ్వాసులే ఆ సంఘాల్లో ఉంటారు. వెళ్ళి చూడండి కొన్ని చోట్ల. మరి మేమో చేస్తున్నాం. మా ఇంటి పేర్లు కానీ, కుల వ్యవస్థ కానీ అన్నిటినీ దిగదూడ్చుకుని దేవుని కొరకు సమర్పించుకుని దాని పేరు అనేటువంటిది మర్చిపోయాం. దాని వ్యవస్థనే మర్చిపోయాం. మమ్మల్ని అందరూ గౌరవిస్తారు. అన్ని కుటుంబాలు వారు యేసు రక్తంలో కడగబడి మాకు అప్పగించిన సంఘాలకు వస్తారు. కులం పేరు ఇప్పుడు ఉపయోగించలేదే, మేము ఇంటి పేరు ఉపయోగించలేదే. నిజమైన దమ్మున్న సేవకుడైతే కన్నీళ్లు కార్చి ఆత్మలను సంపాదించుకోవడానికి పోట్లు పడతాడు, దేవుని వైపు తిప్పడానికి పోట్లు పడతాడు. నువ్వు కులం పేరు చెప్పుకొని నీ కులం అనేటువంటిది నువ్వు ఇంకా వలచపడకుండా వదలకుండా ఈరోజు సంఘాలకి, సమాజానికి ఏం బోధిస్తావు? సర్పసంతానపు సేవకుడా, చైతన్య సేవకుడా. నీలాంటి దౌర్భాగ్యుడు క్రైస్తవ్యంలో ఉన్నంతకాలం క్రైస్తవ్యం ఏమీ బాగుపడదు. నీవు విశ్వాసులకి నువ్వు అతను ఎవరో కష్టపడి సంపాదించుకుని రక్తంగా ప్రయాసపడి ఉపవాసాలుండి సంఘాన్ని కడితే దాని కులం పేరు చెప్పి ఎత్తుకుపోతావా? సన్నాసి సేవకుడా, బుద్ధి తెచ్చుకుని మారండి. ఇలాంటి వాళ్ళు వాళ్ళకి డబ్బులు ఇవ్వటం, వాళ్ళకు కార్లు పంపించటం, వాళ్ళకి స్వీట్లు పంపించటం, వాళ్ళకి చీరలు పంచిపెట్టడం, ఆపదలో ఉన్నవాడికి, విధవరాలకి వాడు సేవకుడు పంచిపెట్టుకుంటాడు. నీకు సంబంధం ఏంటి? ఎదుటివాడు కాస్తున్న సంఘానికి నీవు పంపించడం ఏంటి? చీరలు అయ్యని, బట్టలు అయ్యని. కులతోలు వలచబడలేనటువంటి సన్నాసు సేవకులు ఈ ప్రపంచంలో ఉన్నారు. బుద్ధి లేదు వీళ్ళందరికీ. అన్ని జనుల మీద పడకండి. ఆ రాధా మనోహర్ దాసు, ఆ కరుణాకర్ సుగుట వాళ్ళ జోలికి ఎందుకురా? మీరు తెరవలేరు కాబట్టే వాళ్ళందరూ కూడా లోకుగా మాట్లాడటం మొదలుపెట్టారు ఈ రోజు క్రైస్తవ్యాన్ని. తలాతోక తెలియనుడు కూడా ఈ రోజున క్రీస్తుని, క్రైస్తవ్యాన్ని అవమానిస్తారంటే కారణం ఏంటంటే మీలాంటి సత్యు సేవకులు ఈ రోజున క్రైస్తవులోకి రావటం వల్ల. బైబిల్ ఏం చెప్పింది? యేసు క్రీస్తును ధరించిన వారందరూ కూడా క్రీస్తులోనికి వచ్చిన వారు కదా.
ఇంకో మాట చదివిపిస్తాను చూడండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశునులై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటివారై ఉన్నారు. చూసారా, పరదేశులై ఉండక. క్రైస్తవుడికి ఎక్కువ తక్కువని లేదు. క్రైస్తవుడు అందరూ ఒకటే. క్రీస్తులకు వచ్చినటువంటి వారందరూ కూడా అందరూ దేవునిలో ఏకమై ఉన్నారు. వారు దేశ ఫీలింగ్స్ కూడా ఉండకూడదు. కొంతమందికి అమెరికా సేవకుడని, భారతదేశం సేవకుడని, ఆస్ట్రేలియా సేవకుడని, క్రైస్తవులని ఏముండదు. క్రీస్తులోనికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఎవరంటే పరిశుద్ధులు, ఏక పట్టణస్థులు, దేవుని ఇంటివారు ఉన్నారు. ఏక పట్టణస్థులు. ఒక పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఏ విధంగా కలిసి ఉంటారో దేశంలో, ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా ఒకే ఇంటివారు. అది దేవుని ఇల్లు, అదే దేవుని సంఘం. అలాంటి దేవుని సంఘాన్ని మొక్కలు చేస్తున్న పనికిమాలిన సేవకులారా, అలాంటి దేవుని సంఘాన్ని గుంపులుగా విడదీసి కుల పాస్టర్స్ ఫెలోషిప్లు, మళ్ళీని పాస్టర్ ఫెలోషిప్లు కూడా కులాలు. చూసారా, జ్ఞానము లేని సేవకులారా, పిలుపు లేని, దర్శనము లేని సేవకులారా, మీరు పాస్టర్లు అని చెప్పడానికి కూడా సిగ్గేస్తుంది మీకు, మీలాంటి వాళ్ళ కోసం. నిజంగా ఈరోజు దర్శనం కలిగి పిలుపు కలిగినటువంటి సేవకులు, దమ్మున్న సేవకులు చాలామంది ఉన్నారు. క్రైస్తవులారా, అలాంటి వాళ్ళని వెంబడించండి. అర్థమైందా? నీ సేవకుడు ఎవరు నీకు తెలియకూడదు, నువ్వు ఎవడ అసలు నీకు తెలియకూడదు. నువ్వు నీలో క్రీస్తే కనబడాలి. జీవించున్నది నేను కాదు, క్రీస్తు యేసే నాలో జీవించున్నాడన్న వాక్యం ఏమైంది? ఎక్కడికైనా ప్రార్థనా టీములు, కుల టీములు, మళ్ళీ ఈ ప్రార్థనా టీములు కూడా కులంలో ఉన్నటువంటి వాళ్ళే. చచ్చిపోండి కులాలని చెప్పుకోండి. ఎక్కడికైనా వెళ్తుంటే కార్ల మీద మళ్ళీ ఆ కులం వాళ్ళే, మళ్ళీ బయట సేవకుని కలవనవరు ఇల్లు. మీటింగ్స్ పెడితే ఆ కులం వాళ్ళే. ఎక్కడికైనా ప్రయాణం చేస్తే ఆ కులం వాళ్ళే. బయట సేవకుని మళ్ళీ వేరే వాడిని పిలవరు ఇల్లు. కులం పని చెప్పుకుంటున్న వాళ్ళారా, మీ కొరకే కాదు ఏంటరా బాబు, నరకాన్ని దేవుడు సిద్ధపరిచాడు మీకోసమే. ఈ సర్వ ప్రపంచంలో గొప్ప సేవకుడు, పేద సేవకుడు అని ఏముండదండి. భారం కలిగి, బాధ్యత కలిగి, దేన్ని ఆశించక కొన్నాళ్ళు దేవుడిచ్చినటువంటి పని నమ్మకంగా చేసి ప్రభు పిలుపు అందుకున్న తర్వాత ఆ రాజ్యానికి వెళ్ళిపోవాలి అనేటువంటి ఆశ కలిగినటువంటి సేవకులు, పాస్టర్స్ ఈ మండలాల్లో, రాష్ట్రాల్లో, దేశాల్లో, భారతదేశంలో చాలామంది ఉన్నారు. అటువంటి వాళ్ళని గుర్తించండి. క్రైస్తవేమా ఆడు ఎవడో పిలిస్తే వెళ్ళిపోతావా? పక్కనే అరుగు మీద పెట్టేసి మనందరూ ఓ సైడ్ అయిపోద్దామని పిలిచేస్తే వెళ్ళిపోతావా? నువ్వు అన్నం తినేవి క్రైస్తవుడు అయితే, నిజంగా నువ్వు క్రీస్తు ద్వారా వచ్చినోడు అయితే అలాంటి వాళ్ళని తన్ని తరమండి. కులం చెప్తున్న ఏ సేవకునైనా సరే పేక పట్టుకుని బయటికి గంటండి. అలాంటి వాడు ఎవడైనా వచ్చినా కానీ సపోర్ట్ చేయకండి. బంధుత్వం ఉందా? అది వ్యక్తిగతం. ఒకడు బంధువులు అని చెప్పుకొని వస్తాడు, ఇంకొకటి ఈడు ఇంకొక తోడేలిడు. ఇప్పుడు వరకు కులమైంది, ఇప్పుడు ఇంకోటి ఏంటంటే బంధువు. మనం బంధువులం అండి, మా అయోధ్యకే రావాలండి మీరు. నువ్వు బాప్తిసం ఇచ్చేవాడికి నువ్వు ఏమన్నాడు కోసం ప్రార్థన చేసేవా? వాళ్ళ సేవకుడు ఎవరు? అతని కొరకు ప్రార్థన చేసి రక్షించుకుని దేవుని వైపు త్రిప్పు ఏదో నడిపించుకుంటున్నాడు, చక్కగా మందులో నడిపిస్తున్నాడు. నీకు సంబంధం ఏంటి? కాబట్టి ఇలాంటి పనికిమాలినటువంటి బోధలు చేస్తూ సంఘాలు కడుతున్న వారందరినీ కూడా ఈరోజు ఒక హెచ్చరిక చేస్తున్నాం. దేవుని సేవకులుగా మీ పని త్వరలో కాలుతుంది. దేవుని యొక్క సేవలో నమ్మకంగా వెంబడిస్తున్నటువంటి క్రైస్తవ్యమా, ఇలాంటి మాయ చిక్కుల్లో పడిపోకండి. మీకు అసలైన ప్రమాదం ఎవరో తెలుసా? వీళ్ళ వల్లే. బీజేపీ, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, వీళ్ళ వాళ్ళు కాదు మీకు ప్రమాదం. వాళ్ళని ఏమనకండి. వాళ్ళు క్రైస్తవ్యాన్ని విమర్శిస్తున్నారు, దాడి చేస్తున్నారు, శ్రమ పెడుతున్నారు. ప్రభు చెప్పాడు, ఎందుకంటే నా నామం వల్ల మీకు శ్రమలు వస్తాయి అని చెప్పాడు. ఎందుకంటే వాళ్ళు ధర్మాన్ని రక్షించుకోవడానికి వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తారు. అయితే సంఘం శ్రమలు పడి నిత్య జీవానికి వెళ్ళాలని అపోస్తలుల కార్యాల్లో చెప్పాడు దేవుడు. అసలైన ప్రమాదం ఎవరంటే ఈ కులతోలు వలచబడలేనటువంటి నామకార్థ పాస్టర్స్ వల్లే మీకు క్రైస్తవ్యమా మీకు ప్రమాదం. అలాంటి వాళ్ళు వెంబడించకండి. దేవుడు మీ అందరికి కనువిప్పు కలిగించును గాక. ఆమేన్.